ప్రైజ్ ద లార్డ్. గతకాలమంతా దేవుడు తన రెక్కల క్రింద నిన్ను దాచిపెట్టుకుని మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను మోసుకొని తీసుకొని వచ్చాడు కదా. నూతన సంవత్సర వాగ్దానం కూడా తీసుకున్నావు కదా. దేవుడు నీకు చేసిన ప్రామిస్లు నెరవేరుస్తాడని బలంగా నమ్ముతున్నావు కదా. ఒకసారి పోయిన సంవత్సరం వాగ్దానం గుర్తు తెచ్చుకో. నెరవేరిందా? ఒకవేళ నెరవేరకపోతే ఎందుకు అలా జరిగి ఉండొచ్చు? దేవుడు అబద్ధికుడా? ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడా? దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు, నిన్ను జనములకు తండ్రిగా చేస్తానని. దానికి ఆయన్ని తన స్వదేశాన్ని స్వజనులను విడిచిపెట్టి ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నారు. నోవహ్ గారిని ఆయన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అందుకు ఆయనని ఒక ఓడ నిర్మించమన్నాడు. అంతెందుకు, దేవుని కుమారుడైన యేసునే తీసుకుందాం. లోకాన్ని ఆయన ద్వారా రక్షించాలనుకున్నాడు. క్రీస్తు ఘోరమైన శిలువ శ్రమలు పొంది మరణించాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించు. దేవుడు చేసిన ప్రామిస్ నెరవేర్చాలంటే మరి నువ్వు కూడా ఆయనకి ఒక ప్రామిస్ చేయాలిగా. పరిశుద్ధ గ్రంథంలోని భక్తులందరూ అలానే వాగ్దాన ఫలాలు పొందుకున్నారు. ఈ ఏడాది వాగ్దాన ఫలం నువ్వు కూడా పొందుకోవాలనుకుంటే ఆయన చెప్పినట్లు చెయ్యి. ఆయనకి నచ్చింది చెయ్యి, నచ్చనివి విడిచిపెట్టు. ఎందుకు ఆ ప్రామిస్ నెరవేరదో చూద్దాం.